బ్రేకింగ్ న్యూస్ మేడ్చల్ పిఎస్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన మార్కెట్లో సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైంది. పేలుడు ధాటికి భవనం పైకప్పు కూలడంతో శిథిలాల కింద 5గురు చిక్కుకున్నట్లుగా సమాచారం. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఇక మేడ్చల్ పిఎస్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రధాన మార్కెట్లో సిలిండర్ పేలడం వల్లనే ఒక ఇల్లు ధ్వంసమైన సంఘటన నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిలిండర్ బ్లాస్ట్ అయి ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఆ ఇంటి పైకప్పు బ్లాస్ట్ అయిన అనంతరం ఆ పైకప్పు కూలి అందులో ఉన్న 2 షాపుల మీద పడడంతో ఆ షాపులు కూడా కుప్పకూలిపోయాయి. అందులో ప్రమాదం జరిగిన సందర్భంలో 5గురు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానికులు అప్రమత్తమై కొంత సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ కూడా చేశారు. అందులో ఉన్న వారిని కొంతమందిని తీవ్ర గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి కూడా తరలించినట్లు కూడా తెలుస్తుంది. 2 మాత్రం అందు నుంచి బయటపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వారికి కొంత గాయాలైనవి, వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే భవనం పైకప్పు కూలడానికి ప్రధానంగా సిలిండర్ బ్లాస్టే కారణం అంటూ కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి మేడ్చల్ పోలీసులు చేరుకుని కొంత సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే ఇక్కడ సిలిండర్ బ్లాస్ట్ అనేది షాపులో జరిగిందా లేదంటే ఇంట్లో జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే అందులో ఒక మొబైల్ షాప్, యాక్సెసరీకి సంబంధించిన షాప్ తో పాటుగా ఫ్లవర్ డెకరేషన్ కి సంబంధించిన 2 షాపులు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే వన్ సైడ్ పూర్తిగా స్లాబ్ అనేది కూలిపోవడంతోనే ప్రమాద తీవ్రత పెరిగింది. జనరల్ గా సిలిండర్ బ్లాస్ట్ అయితే కొంత మంటలు, తీవ్ర గాయాలు అనేవి జరుగుతుంటాయి. కానీ ఇక్కడ స్లాబ్ మొత్తం కూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. అందులో ఉన్న దాదాపు 5గురు ఉంటే అందులో 3 పరిస్థితి విషమంగా కూడా ఉన్నట్లుగా కూడా డాక్టర్ చెప్తున్నారు. 108 ద్వారా వెంటనే స్థానికులు అప్రమత్తమే ఆ 3గురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సో వారికి చికిత్స అందిస్తున్నారు పోలీసులు. ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి దర్యాప్తు అనేది మేడ్చల్ పోలీసులు చేస్తున్నారు. రేఖ, రైట్ సాగర్, అయితే అక్కడ ఘటనా స్థలంలో మనం సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే అంటే భవనం మొత్తం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అంత తీవ్రంగా కుప్పకూలడానికి గల కారణం ఏంటి? అసలు సిలిండర్ బ్లాస్ట్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి? అక్కడ కొంత ప్రమాదం జరిగిన వెంటనే కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొంది. జనరల్ గా సిలిండర్ బ్లాస్టింగ్ అయితే రెసిడెన్షియల్ ఇళ్లలో సిలిండర్ బ్లాస్టింగ్ అయితే కూడా ప్రమాద తీవ్రత అనేది కొంచెం తగ్గే ఉంటుంది. కానీ ఇక్కడ కమర్షియల్ సిలిండర్ ఏమైనా బ్లాస్ట్ అయిందా లేదంటే ఇంట్లో ఉన్న సిలిండర్ బ్లాస్ట్ అయిందా అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. అక్కడ మొబైల్ యాక్సెసరీస్ షాప్ తో పాటుగా మరో 2 షాప్స్ ఉన్నాయి. అక్కడ ఫ్లోరిస్ట్ కి సంబంధించిన షాపులు. ఈ 2 షాపులలో అయితే జనరల్ గా సిలిండర్ యూసేజ్ అనేది ఉండదు. కానీ దాని వెనుక ఉన్నటువంటి ఇంట్లో ఏమైనా ఈ సిలిండర్ యూజ్ చేస్తున్న సందర్భంగా జరిగిందా లేదంటే కమర్షియల్ సిలిండర్ బ్లాస్ట్ జరిగిందా? సిలిండర్ బ్లాస్ట్ అయితే స్లాబ్ మొత్తం కూలిపోయేంత ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది అనేది కూడా తేలాల్సి ఉంది. పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా కూడా కొంత ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. భవనం కూలడానికి సిలిండర్ బ్లాస్టింగే కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా పోలీసులు తేల్చనున్నారు. సో ఏదేమైనా ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కొంత అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టి అందులో చిక్కుకున్న వారిని అయితే వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తారు. అప్పటికే వారికి తీవ్ర గాయాలనే పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లుగా కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక మేడ్చల్ పిఎస్ పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణము ప్రధాన మార్కెట్ లో ఒక సిలిండర్ పేలడం వల్లనే ఒక ఇల్లు కూడా ధ్వంసమైన సంఘటన నెలకొంది. దీంట్లో 5గురు అయితే చిక్కుకున్నారు. ప్రస్తుతం వారికి చికిత్స కూడా అందిస్తున్న పరిస్థితి నెలకొంది.